తర్వాత స్టూడెంట్కి మనం చెప్పేది మనం ఎంత చదివి అన్న దానికంటే కూడా ఎలా రాసామనేది ముఖ్యం. అవును సార్. దానికి రైటింగ్ ప్రాక్టీస్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాం కదా. అవును సార్. సో దాన్ని మీరు ఎలా ఇంప్లిమెంటేషన్లో తీసుకొచ్చారు? ఐ థింక్ మీరు నన్ను అడిగితే 90% ఆఫ్ ది ఎగ్జామ్ ఈజ్ అబౌట్ ఆన్సర్ రైటింగ్. ఎందుకంటే మనం ఎంత చదివినా ఎంత రివైజ్ చేసినా వాళ్ళు ఫైనల్గా చూసేది మన పేపర్ పైన మనం ఏమేమి రాస్తాం, ఎలా ప్రజెంట్ చేస్తాం అదే చూస్తారు. సో నీకు ఎంత తెలిసినా ఏమొచ్చినా ఫైనల్గా నువ్వు పేపర్ మీద ఏం పెడుతున్నావు అదే మ్యాటర్. సో నేను ముందు నుండి 2 years ముందు నుంచి నేను కొంతవరకు నోట్స్ ప్రిపేర్ చేసుకొని, ఆ తర్వాత ఫస్ట్లో తక్కువ వచ్చినా ఒక 40s 50s వచ్చినా కూడా కొంచెం స్ట్రక్చర్ డెవలప్ చేసుకొని, ఆ తర్వాత ఫైనలీ 2-3 months ముందు అనుకుంటా ప్రెజెంటేషన్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాను. యూపీఎస్సీ టాపర్ ఆన్సర్ షీట్స్ కానీ ఎవ్రీథింగ్ లైక్ లిటరల్గా నా హ్యాండ్ రైటింగ్ పెన్ ఎలా పట్టుకోవాలి, ఏ పెన్ హోల్డ్ చేయాలి, ఇవన్నీ నేను అప్పుడే నేర్చుకున్నాను. హ్యాండ్ రైటింగ్ కూడా నాది కొంచెం అంత బాగోదు, బట్ తర్వాత నేను ఇంప్రూవ్ చేసుకున్నా. అండ్ మన ఫీడ్బ్యాక్లో కూడా ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్ అని వచ్చింది నాకు 2-3 సార్లు. సో తర్వాత నేను ఇంప్రూవ్ చేస్తూ వచ్చాను. సో అది చాలా వర్కౌట్ అయింది నాకు.